ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఇప్పటి వరకు అంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఎగ్జామ్స్ అనేది జరిగాయి. అయితే మనకి ఈ 10 రోజుల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో, ఏ టాపిక్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో, ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి వచ్చాయనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోలో కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ రేపటి నుంచి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి వారికి ఉపయోగకరంగా ఉంటాయని ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఓకేనా. రేపటి నుంచి రేపు 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వారికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎగ్జామ్స్లో కొన్ని టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యాయి. మరియు ఆ రిపీట్ అయిన టాపిక్స్ ఏంటి అనేది చెప్తాను. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో మీకు అందిస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోస్ అనేది చేశాను. ఇంటర్వ్యూకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేది కొన్ని మీకైతే అందించడం జరుగుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఇంకెవరైనా జాయిన్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ డైలీ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ నుంచి ఏవైతే రిపీట్ అవుతున్నాయో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అక్కడైతే అప్లోడ్ చేస్తున్నాను. మీకు రివిజన్గా ఉంటుంది. ఓకేనా. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో అర్థమెటిక్, రీజనింగ్ 10 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. మనకి ఓవరాల్గా 40 క్వశ్చన్స్, 45 మినిట్స్ ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. దాంట్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఈ వీడియోలో దాదాపు ఏవైతే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీకు అందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసిన తర్వాత ఓవరాల్గా ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి టాపిక్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఇక ముందుగా మొదటి క్వశ్చన్ చూసినట్లయితే, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ ద రిజల్ట్ ఈజ్ 75. వాట్ ఈజ్ ది ఒరిజినల్ నెంబర్? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలంటే, నెంబర్ అనేది ఇచ్చారు, ఆ నెంబర్ ఎంతో తెలియదు కాబట్టి మనం 100% అనుకున్నాం. అయితే ఇంక్రీజ్ అయిందంట, ఎంత? 25% ఇంక్రీజ్ అయింది. 100% ఒక 25% 125%. అయితే ఇదంతా ఓవరాల్గా 75కి సమానం. ఓకేనా. ఈ 125 అనేది 75కి అయితే వాట్ ఈజ్ ది ఒరిజినల్ నెంబర్? ఒరిజినల్ నెంబర్ అంటే ఏంటి? మనం అనుకుంది 100%. కాబట్టి ఈ యొక్క 100% ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ. ఓకేనా. అంటే 100 × 75/125 అంటే 4 25లు, 5 25లు, 5 ఒకట్లు. ఇక్కడ చూసుకుంటే 5 ఒకట్లు 5, తర్వాత 5, 4 15లు 60. ఓకేనా. ఆన్సర్ 60. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4:7 అండ్ దేర్ సమ్ ఈజ్ 66. వాట్ ఈజ్ ది లార్జర్ నెంబర్? క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీరు ఆన్సర్ ఈజీగా చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోండి అంతే సింపుల్గా. రేషియో ఇచ్చారు, 2 నెంబర్స్ ఇచ్చారు, 4, 7. అయితే 4 అనేది రేషియోలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఆ నెంబర్స్ని ఎలా రాసుకోవాలి? 4x + 7x టోటల్ అనుకుంటున్నా. ఎంత? ఈజ్ ఈక్వల్ టు 11x. ఓకేనా. అయితే 11x అనేది మనకి టోటల్ సమ్ రెండింటిని కూడాం అప్పుడు ఎంత? 66కి సమానం. ఓకేనా. వేర్ 11 1s 11 6. ఓకేనా. 11 6లు 66. అప్పుడు వేర్ x ఈక్వల్ టు 6. ఓకేనా. x అంటే ఎంత? 6. అంటే మనకి లార్జ్ నెంబర్ కనుక్కోమన్నారు. లార్జ్ నెంబర్ 7x కాబట్టి 7 × 6, 7 6 42. ఆన్సర్ 42. ఓకేనా. ఆ విధంగా చేయడమే. రేషియోస్లో ఇచ్చినప్పుడు అట్లా ఎక్స్లో అనుకోండి. ఏ షాప్ కీపర్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 640
అండ్ సేల్స్ ఇట్ ఫర్ 800. వాట్ ఈస్ ది ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. మనకి ఒక పర్సను ఏం చేశారంటే ఒక ఆర్టికల్ని కొన్నారు 640 రూపాయలకి, అమ్మారు ఎంతకి? 800 రూపాయలకి. 640 కొని 800కి అమ్మారంటే మనకు లాభం ఎంత? అక్కడ ఒక 60 రూపాయలు, ఇక్కడ 160 రూపాయలు. ఓకేనా? ఈ 160 రూపాయలు అనేది లాభం. అర్థమైంది కదా? అయితే మనకి వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ బిఫోర్ 640 సిపిది ఇంటూ పైది ప్రాఫిట్, కిందది సిపి ఇంటూ 100. ఫార్ములా ఇది. 0 ఒక 0 క్యాన్సిల్, 1s 4. ఓకేనా? ఇక్కడ ఓవరాల్గా ఎంత మిగిలింది? 1s 4 అంటే 10/4 ఇంటూ 10 మిగిలింది అనమాట. అంటే 2s 5s 1s 5s 5 5s 25. సి ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ సి ఆన్సర్. ఫార్ములా రాస్తాను దీనికి. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయడానికి. ప్రాఫిట్ కనుక్కోమన్నారు కాబట్టి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఓకేనా? ఇది ఫార్ములా. ఈ ప్రాఫిట్ లాస్లోకి వచ్చేసరికి మీరు ఎంఆర్పి మీద చూసుకోండి క్వశ్చన్స్. ఎంఆర్పి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఏ సమ్ ఆఫ్ 6000 అమౌంట్ టు 7200 ఇన్ 3 years at simple interest. వాట్ ఈస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం? ఓకేనా? సంవత్సరానికి వడ్డీ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీనికి పీటీఆర్ ఫార్ములా వేసుకోండి, సింపుల్గా ఉంటుంది. పి ఎంత? 6000 ఇంటూ పి, టీ ఎంత? 3 ఇయర్స్. తర్వాత 6 కనుక్కోవాలి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని. ఓకేనా? బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకి 6000 నుంచి 7200 అంటే 1200 వడ్డీ వచ్చింది. 2 zeros క్యాన్సిల్. ఓకేనా? 1s 2s. ఓకేనా? నెక్స్ట్ మిగిలిందంతా 3x ఈజ్ ఈక్వల్ టు 200. అయితే ఇది ఎలా అంటే 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 3 1s 3 4s. ఇప్పుడు ఎంత ఉంటుంది? 2 zeros ఉంటాయి. ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా 40/6 ఉంటుంది. అంటే 6.6 వస్తుంది. ఇక్కడ ఆన్సర్ తప్పు పడింది. 6 కాదు, 6.6. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి 6.6 వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద యావరేజ్ ఆఫ్ 6 నెంబర్స్ ఈజ్ 32. అయితే ఇఫ్ ది సమ్ ఆఫ్ 5 ఆఫ్ దెమ్ ఈజ్ 145, వాట్ ఈస్ ది 6th నెంబర్? ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే 6 నెంబర్స్ యొక్క యావరేజ్ 32 అంటే 5 నెంబర్స్ సమ్ చేస్తే ఎంత వచ్చింది? ఆ 6th నెంబర్ ఎంత? క్వశ్చన్ అర్థమైంది కదా? 6 నెంబర్స్ 32 అంటే యావరేజ్ 6తో 32ని మల్టిప్లై చేయాలి. 18 6 12 192. దాంట్లో 145 తీసేయండి. 12 నుంచి 5 పోతే 7, 8 నుంచి 4 పోతే 4, 47 ఆన్సర్. ఓకేనా? 47. A alone can do a piece of work in 12 days. B alone can do it in 18 days. In how many days will they complete the work together? ఇద్దరు కలిసి ఏ ఎన్ని రోజులు, బి ఎన్ని రోజులు చేస్తారు, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అనేది క్వశ్చన్కి ఆన్సర్. దీనికి A into B by A plus B ఫార్ములా వేసుకుంటే అయిపోతుంది. A into B అంటే 8 12, B 18 by A into B అంటే 30. ఓకేనా? 2s 5s. ఓకేనా? 2 18 అంతా 36 by 5. 5 1 5 7 35. ఒకటి ఉంటుంది, పక్కన 0 పెట్టుకుంటే 7.2. ఆన్సర్ 7.2 డేస్ పట్టింది. ఏ ట్రైన్ ట్రావెల్స్ 300 kilometers in 5 hours. వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్ ఇన్ km/h? కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, స్పీడ్ కనుక్కోమన్నారు. ఫార్ములా ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు TS. దీంట్లో ఇంకా మనం ఏది కావాలంటే అది మనం సబ్స్టిట్యూట్ చేసుకొని రిమైన్ కనుక్కోవడం. D ఎంత? 300. మొత్తం కిలోమీటర్స్, అవర్స్, km/h కాబట్టి ఏ మార్చే పని లేదు, కన్వర్షన్ చేయాల్సిన పని లేదు. ఇక టైం ఎంత? 5 hours ఇంటూ S అంతే. 1
5 ఆర్లు, ఓకేనా, పక్కన ఒక 0 ఉంది, ఎంత 60 km/h. డి ఆన్సర్. ఇన్ ఏ 24-liter సొల్యూషన్ 25% is ఆల్కహాల్ అండ్ రెస్ట్ అనేది అంటే రిమైనింగ్ అనేది వాటర్, 25% ఆల్కహాల్ అంట. అయితే ఇక్కడ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆ సొల్యూషన్లో ఎంత అని అడిగారు. 25% అనే రేషియోలో మార్చుకోవడం తెలియాలి. 25% అంటే 1/4 ఇంటూ మనకు ఓవరాల్ అంతా 24, 1 6, 6 లీటర్స్ ఆల్కహాల్. ఆప్షన్ సి ఆన్సర్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ 18 are girls, వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ది క్లాస్? మొత్తం 50 మంది ఉంటే వారిలో 18 మంది గర్ల్స్ ఉంటే రిమైనింగ్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళు బాయ్స్. ఆ బాయ్స్ పర్సంటేజ్ అడిగారు. 18 గర్ల్స్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటారు? 32 జెంట్స్ ఉంటారు. 32 వీళ్ళ పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఓవరాల్ అంతా 50 ఇంటూ 100. సో 1s 2s ఎంత 64. ఆప్షన్ సి ఆన్సర్. 64%. If 4 is subtracted from a number and the result is multiplied by 6. ఈ క్వశ్చన్ని మీరు ఒక గివెన్ డేటా ఫామ్ చేయగలిగితే చాలా ఆన్సర్ చేయొచ్చు. 4 is subtracted from the నెంబర్ నుంచి 4ని సబ్ట్రాక్ట్, నెంబర్ నేను x అనుకున్నా, -4 చేసా, అండ్ ఫ్రమ్ ఏ నెంబర్ అండ్ ద రిజల్ట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 6. x - 4 చేస్తే వచ్చిన ఈ రిజల్ట్ని మల్టిప్లైడ్ బై 6తో మల్టిప్లై చేయాలి. దెన్ ది ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ 48. ఇది చేయాల్సింది. 6 1 6 8 48. ఇక్కడంతా x - 4 ఈజ్ ఈక్వల్ టు 8. 4 అవతలకి వెళ్తే 12. ఆన్సర్ x ఈక్వల్ టు 12. వాట్ ఈస్ ది నెంబర్? 12. 12. ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేసరికి 12. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రీజనింగ్ సంబంధించిన 5 10 15 20, తర్వాత వచ్చేది 25. ఓకేనా. రీజనింగ్లో ఇంత ఈజీగా ఇస్తాడనే అంటే మీకు మోడల్ అర్థం కావడం కోసం ఈ క్వశ్చన్ దీంట్లో నేను చెప్తున్నాను. కానీ రీజనింగ్లో ఇంకా బాగా డీప్గా వెళ్ళి అడుగుతున్నారు, థింక్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మన సాటర్డే రోజు ఒక వీడియో చేశాను నేను మీకు. ఆ వీడియోలో రీజనింగ్లో ఒక పేపర్ని ఫోల్డ్ చేసి పంచ్ చేసి తర్వాత దానికి సంబంధించి రిలేటెడ్గా క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది. ఎన్ని హోల్స్ ఉన్నాయి అలాగా క్వశ్చన్ అనేది బాగా ఆలోచించే విధంగా మనం ఇమాజినేషన్ చేసుకొని ఆన్సర్ చేసే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకసారి చూసుకోండి. నెంబర్ సిరీస్లో చూసుకుంటే 4 12 36 తర్వాత ఏమొస్తుంది ఈ క్వశ్చన్ చూడండి. 4 12 36 324. ఇక్కడ ఏమొస్తుంది మనం చూస్తే ఇక్కడ ఎవ్రీ ఒక చిన్న పాయింట్ అనేది మీకు అర్థం కావాలి. 4 తర్వాత 12 వచ్చింది అంటే 4 3s 12, 12 3s 36, 36 3s ఎంత అనేది చూసుకోవాలి. మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎంత 108. నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ 1 అవుట్. వీటిల్లో ఒకటి డిఫరెంట్గా ఉంది, దాన్ని మీరు కనుక్కోవాలి. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి దీనికి 25. ఇది డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ప్రతి దానికి డిఫరెన్స్ చూడండి. 4 4 4 4 4 కానీ ఇక్కడ 5 ఉంది. 20కి 25 మధ్య డిఫరెన్స్ 5. ఇక్కడ 24 ఉంటే 24కి 28కి డిఫరెన్స్ 4. 24 పెడితే సెట్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా. ఇంకొక విధంగా చూసుకున్నా కానీ ఇవన్నీ ఓకే, ఇది ఆన్సర్. 25 ఆన్సర్. ఇక ఎనాలజీ సంబంధించి చూసుకుంటే బార్డర్ అనేది నెస్ట్, పక్షులు నివసించే గూడు, పక్షులు గూడు. అయితే డాగ్కి ఆన్సర్ వచ్చేసరికి కెనల్ ఆన్సర్. ఓకేనా. పక్షులు గూట్లో నివసిస్తాయి, డాగులు కెనల్లో నివసిస్తాయి. నెక్స్ట్, ట్రైన్ అనేది USBJOలో ఉంది, ప్లెయిన్ అనేది ఏ విధంగా రాస్తాం? ఇక్కడ ట్రైన్ చూడండి, TRAIN, TURSAPIJNO. ప్రతిదానికి +1 యాడ్ అవుతుంది. అదేవిధంగా Pకి +1, 16 + 1 17, Q అన్నిటికీ Q ఉంది. ఇప్పుడు ప్రతి క్వశ్చన్ చేయాలంటే ఒకసారి చూడండి, చివరి ఆప్షన్ చూడండి. సరే, Nకి +1 15, 15 రెండే ఉన్నాయి. ఓకేనా. కాబట్టి 2 ఎలిమినేట్ అయిపోయినాయి. Qకి తర్వాత P తర్వాత L అంటే 12 + 1 13, 13 అంటే M. ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకేనా, ఇది కరెక్ట్.
మీకు కోడింగ్ డీకోడింగ్ వస్తే ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు డైరెక్షన్ క్వశ్చన్. ఏ పర్సన్ వాక్ 6 కిలోమీటర్స్ టువర్డ్స్ ది నార్త్ 6 కిలోమీటర్ వెళ్ళారు. దెన్ టర్న్స్ రైట్ తిరిగారు, 8 కిలోమీటర్స్ వచ్చారు. దెన్ అగైన్ టర్న్స్ రైట్ 6 కిలోమీటర్ వచ్చారు. ఓకేనా, ఇక్కడ 6 మళ్ళీ అదేవిధంగా 6 కిలోమీటర్స్ కిందకు వచ్చారు. హౌ ఫార్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఈస్ట్ ఉన్నాడు. 8 కిలోమీటర్స్ ఈస్ట్, ఇది ఆన్సర్. రవి ఈజ్ ది బ్రదర్ ఆఫ్ సుమ. బ్లడ్ రిలేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో ఒకసారి చూడండి. రవి ఎవరు, బ్రదర్ ఆఫ్ సుమ. సుమ యొక్క బ్రదరు రవి. సుమ మైనస్ రవి ప్లస్ ఆర్ అట్లా సింపుల్గా పెట్టుకుంటున్నాను నేను. సుమ ఈజ్ ది మదర్ ఆఫ్ కిరణ్. సుమ ఎవరు, కిరణ్ యొక్క మదరు. హౌ ఈజ్ రవి రిలేటెడ్ టు ది కిరణ్. కిరణ్కి రవి ఏమవుతాడు, ఈ కిరణ్కి రవి ఏమవుతాడు, ఇతను ఎవరు, వీళ్ళ బ్రదరు అంటే ఇతని యొక్క మామ అంటే అంకుల్. ఓకేనా, ఆన్సర్ అంకుల్. ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ రమేష్ ఈజ్ 9th ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ 12th ఫ్రమ్ ది రైట్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది రో. ఈ క్వశ్చన్ కూడా ఈజీగా చేయొచ్చు. దీనికి ఫార్ములా లెఫ్ట్ రైట్ అన్నా, టాప్ బాటమ్ అన్నా, బ్యాక్ ఫ్రంట్ అన్నా కానీ ఆ రెండు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ స్టూడెంట్స్ లెఫ్ట్ రైట్ అన్నారు. లెఫ్ట్ ప్లస్ రైట్ -1 అంతే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 9th లెఫ్ట్, 9 + 12 రైట్, -1 చేయాలి. ఓకేనా, 21 -1 అంటే 20, ఆన్సర్ 20. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 80 people 45 లైక్ కాపీ, 35 లైక్ టీ అండ్ 15 లైక్ బోత్. హౌ మెనీ లైక్స్ ఓన్లీ కాపీ. కాపీ ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఓన్లీ కాపీ మాత్రమే. ఇక్కడ కాపీ ఓవరాల్గా ఇచ్చారు, తర్వాత టీ ఇచ్చారు, కానీ కాపీ మాత్రమే ఎంతమంది లైక్ చేస్తున్నారని అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి ఓన్లీ కాఫీ కావాలి కాబట్టి ఓన్లీ కాఫీ ఈజ్ ఈక్వల్ టు మనకి 45 లైక్ కాపీ. ఓవరాల్గా ఇక్కడ మనకి ఆల్రెడీ కాఫీ ఇచ్చారు, ఎంతమంది, 45 మంది. వీళ్ళలోంచి బోత్ ఎంతమంది, 15 మందిని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది, 5కి 5 పోద్ది, 10కి 10 పోద్ది. రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 30. ఆన్సర్ వచ్చేసరికి 30. ఓన్లీ కాఫీని లైక్ చేసేవాళ్ళు 30 మంది. ఆల్ కార్స్ ఆర్ వెహికల్స్. ఆల్ కార్స్ ఆర్, ఒక్క నిమిషం, కార్స్ అన్ని వెహికల్స్. సమ్ వెహికల్స్ బైక్స్. సమ్ కార్స్ ఆర్ బైక్స్. కొన్ని కార్లు బైకులు అన్నారు, మనకి కండిషన్ లేదు, తప్పు. సమ్ బైక్స్ ఆర్ వెహికల్స్. కొన్ని బైకులు వెహికల్సా, ఎస్, కొన్ని బైకులు వెహికల్సే కదా, కరెక్టే. సో ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్. ఓన్లీ 2 ఫాలోస్. ఓకేనా, ఇవి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి. సో మనకి ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఇంకా టఫ్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి రేపటి రోజు ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. స్టూడెంట్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ ఓవరాల్గా మ్యాక్సిమం ఎగ్జామ్లో ఏ టాపిక్ నుంచి రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్, ఆ టాపిక్స్ని మీకు ఈ వీడియోలో అందించాను. ఓకేనా, ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. సో ఇటువంటి క్వశ్చన్స్ని అక్కడ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా డిఫరెంట్గా ఏ విధంగా అడుగుతున్నారో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అక్కడ మీకైతే అప్లోడ్ చేస్తున్నాను.